హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి మరి ప్రీవియస్ బిట్స్ అన్నమాట. ఐసీటీ నుంచి టోటల్గా ఇవి మనకి 70 బిట్స్, కరెక్ట్గా 70 బిట్స్ అనేవి ఉన్నాయి. మరి ఏ ఏ అంశాల నుంచి ఏ ఏ మాదిరిగా బిట్స్ వస్తున్నాయి అనేది మనకి చాలా అవసరం కాబట్టి చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. ఇక్కడ ఫస్ట్ బిట్ చూస్తే, క్రింది వాణిలో కంప్యూటర్ తరము మరియు ప్రోగ్రామింగ్ యొక్క భాషలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. కంప్యూటర్ తరం మరియు ప్రోగ్రామింగ్ భాషలకు సంబంధించి అయితే ఇక్కడ మనకి 5వ తరంలోని ప్రోగ్రామింగ్ భాష ఇలా ఇచ్చారు, ఫార్ట్రాన్ 77. 3వ తరంలోని ప్రోగ్రామింగ్ భాష కోబాల్. మొదటి తరంలోని ప్రోగ్రామింగ్ భాష అసెంబ్లీ భాష అన్నారు. ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఉన్న 3 కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఈమెయిల్ ను పంపుటకు సిస్టంలో తప్పనిసరిగా ఉండవలసినవి ఏమిటి? ఈమెయిల్ ని పంపాలంటే ఏం చేయాలంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఉండాలి. బహుళ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేటటువంటిది ఉండాలన్నమాట. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అలాగే బహుళ మెయిల్ అనేది ఉండకూడదు. సింపుల్ మెయిల్, సరళ మెయిల్ ఉండాలి. అలాగే క్లయింట్ ఎంటీఏ మరియు సిస్టమ్ ఎంటీఏ అనేది ఉండాలి. క్లయింట్ ఎంటీఏ మరియు సిస్టమ్ ఎంటీఏ ఉండాలి. సో ఇక్కడ మనకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రెండోది ఆన్సర్ అవుతుంది. అంటే ఏబి రెండు కూడా సరైనవే. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అలాగే క్లయింట్ ఎంటీఏ మరియు సిస్టమ్ ఎంటీఏ అనేవి ఉండాలి. నెక్స్ట్ వన్, ఎంఎస్ దాస్ కు సంబంధించి సరైనది ఏమిటి? ఎంఎస్ దాస్ కు సంబంధించి సరైనది, ఇది ఒక బైనరీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే ఆటలు, పాటలు, చలనచిత్రాలు మొదలైన మల్టీమీడియాకు కూడా మద్దతు ఇస్తుంది. ఇందులో ఒకసారి ఒక విండోని మాత్రమే ఉపయోగించగలం. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్ఎస్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? వెబ్ 2.0కి సంబంధించి ఆర్ఎస్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? రియల్లీ సింపుల్ సిండికేషన్. రియల్లీ సింపుల్ సిండికేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ నెట్వర్క్ టాపాలజీ. కంప్యూటర్ నెట్వర్క్ టాపాలజీకి సంబంధించి సంబంధం లేని దాన్ని గుర్తించండి. కంప్యూటర్ నెట్వర్క్ టాపాలజీకి సంబంధం లేనిది ఏంటంటే ఈ మెట్రోపాలిటన్ టోపాలజీ అనేది కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీకి చెందదు. రింగ్ టోపాలజీ, బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ ఇవన్నీ కూడా చెందుతాయి. టెలిఫోన్ సంభాషణ అనునది. టెలిఫోన్ సంభాషణ అనునది అంతర వ్యక్తిగత సమాచార ప్రసారం. అంతర వ్యక్తిగత సమాచార ప్రచారం. నెక్స్ట్ ఎఫ్టిపి. ఎఫ్టిపి యొక్క ఫుల్ ఫామ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. వెబ్ 2.0 యొక్క సరైన లక్షణాలను గుర్తించండి. వెబ్ 2.0 యొక్క సరైన లక్షణాలు ఏంటంటే, ఇక్కడ వినియోగదారుని యొక్క భాగస్వామ్యం అనేది ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. అలాగే వినియోగదారుడు చదవడం, రాయడం రెండూ కూడా చేయవచ్చు. అంటే వినియోగదారుడు క్రియాత్మకంగా ఉంటారు. నిష్క్రియాత్మకం అన్నారు కాబట్టి ఇది సరికాదు. అలాగే వెబ్ కంటెంట్ యొక్క స్వభావము మూసివేయబడినదిగా కూడా చెప్పవచ్చు అన్నారు. ఇక్కడ వెబ్ కంటెంట్ యొక్క స్వభావం మూసివేయబడినగా చెప్పవచ్చు అనేది కూడా ఇక్కడ రాంగ్ అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ బీసీ మాత్రమే రైట్ కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఓపెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఓపెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నందు స్పాస్, ఎస్పిఓసి స్పాస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ వన్, డూక్ ని విస్తరించగా. డూక్ ఫుల్ ఫామ్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్స్. డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్స్. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ రిలే చార్ట్. ఐఆర్సి ఫుల్ ఫామ్ ఏంటని కూడా మనకు ఒక బిట్ అడిగారు. ఐఆర్సి ప్రధానంగా దేని కొరకు ఉపయోగించబడుతుంది? ఐఆర్సి ప్రధానంగా రియల్ టైమ్ టెక్స్ట్స్ ఆధారిత కమ్యూనికేషన్. రియల్ టైమ్ టెక్స్ట్స్ ఆధారిత కమ్యూనికేషన్ కొరకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, జాతీయ ఐసిటి అంటే సమాచార ప్రసార సాంకేతిక విధానం ఏ సంవత్సరంలో అమల్లోనికి వచ్చింది? 2012లో అమల్లోనికి వచ్చింది. కంప్యూటర్ వైరస్ అనగా అర్థం ఏమిటి? కంప్యూటర్ వైరస్ అంటే అర్థం బిటర్ అండి. బిటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్.
బిటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్. సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ అనేది ఒక వీడియో ఎన్కోడర్. వేవ్ ప్యాడ్ వీడియో ప్యాడ్ అనేది దేనికి ఉదాహరణ? వేవ్ ప్యాడ్ వీడియో ప్యాడ్ అనేది ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇది ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కి ఉదాహరణ. ఫైల్ యొక్క ఆకృతి రూపం కానిది ఏంటి? ఇవన్నీ కూడా ఫైల్ యొక్క ఆకృతి రూపాలు. బిఎంపి రూపంలో ఉంటుంది, ఫిట్స్ ఉంటుంది, జేపీఈజీ ఉంటుంది, మరి ఎక్స్ఎంఎఫ్ అనేది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ బ్లూరే సాఫ్ట్వేర్ అనేది దేనికి ఉదాహరణ? బ్లూరే సాఫ్ట్వేర్ అనేది మల్టీమీడియా సాఫ్ట్వేర్ అన్నమాట. అది మల్టీమీడియా సాఫ్ట్వేర్. ఓపెన్ కోర్సులకు మూక్ అని పేరు పెట్టిన వారు ఎవరు? ఓపెన్ కోర్సులకు మూక్ అని పేరు పెట్టిన వారు డేవ్ కార్మియర్. ఓపెన్ కోర్సులకు మూక్ అని పేరు పెట్టిన వారు ఎవరంటే డేవ్ కార్మియర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే యునిక్స్ అనేది బహుళ పనులు చేయగల ఆపరేటింగ్ వ్యవస్థ. ఎస్క్యూఎల్ అనేది ఒక వర్చువల్ మిషన్ ఆపరేటింగ్ సిస్టమ్. నావెల్ అనేటటువంటిది ఒక రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నారు. అది రాంగ్ అన్నమాట. నావెల్ అనేది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కాదు. యునిక్స్ అనేది బహుళ పనులు చేయగల ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే ఎస్క్యూఎల్ అనేది వర్చువల్ మిషన్ ఆపరేటింగ్ సిస్టమ్. మరి నావెల్ అనేటటువంటిది లోకల్ ఏరియా నెట్వర్క్ కోసం ఉపయోగించేటటువంటి ఒక నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. అంతేకాని ఇది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ మనకి 2 అనేటటువంటిది సరికాదన్నమాట. సో ఆప్షన్ ఏ, సి మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎంఎస్ వర్డ్ ఉపయోగించి వర్డ్ డాక్యుమెంట్ లో పట్టిక జత చేయాలంటే ఇది ఎక్కడ క్లిక్ చేయాలి? ఇప్పుడు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ లో ఒక పట్టికను జత చేయాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ కర్సర్ ని పెట్టి ఇన్సర్ట్ ని మనం క్లిక్ చేస్తాం. ఇన్సర్ట్ క్లిక్ చేస్తే ఎక్స్ట్రా పట్టిక అనేది జత చేయవచ్చు. ద మూక్ ఫర్ ఓపెన్ కోర్సెస్ వాజ్ కాయిన్డ్ బై, అంటే ఓపెన్ కోర్సెస్లకు మూక్ అని పేరు పెట్టినవారు. మనకి ఇది రిపీట్ అయింది అన్నమాట, డేవ్ కార్మియర్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ లో సమాచారాన్ని నిల్వ చేసేటటువంటి సామర్థ్యాన్ని దీనిలో కొలుస్తారు. కంప్యూటర్ లో సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని దీనిలో కొలుస్తారు. బైట్స్ లోని. బిట్స్ మరియు బైట్స్ తెలుసు కదా, బిట్స్ మరియు బైట్స్ లో కొలుస్తాం అన్నమాట. అంటే 8 బిట్ల సముదాయమే బైట్ అన్నమాట. బిట్స్ మరియు బైట్స్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ అనగా అర్థం ఏమిటి? సమాచార సముదాయం. ఇంటర్నెట్ అనగా సమాచార సముదాయం. నెక్స్ట్ వన్, అంతర్జాల వినియోగంలో పాటించవలసినటువంటి ఆచార వ్యవహారాలకి గల పేరేంటి? అంటే కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు, ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి వాటిని ఏమంటారంటే నెట్ క్విట్స్ అంటారు. నెక్స్ట్ ఓఈఆర్ఎస్ అనేటటువంటిది ఇది ఒక ఓపెన్ లెర్నింగ్ సిస్టమ్ కదా. సో ఓఈఆర్ఎస్ అనేటటువంటిది ఒక ఉచితంగా లభించేటటువంటి డిజిటల్ వనరులు. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, ఇది ఉచితంగా లభించేటటువంటి డిజిటల్ వనరులు అన్నమాట. సింగిల్ యూజర్ కంప్యూటర్స్ గా పిలువబడేటటువంటివి ఏంటి? సింగిల్ యూజర్ కంప్యూటర్స్ గా పిలువబడేటటువంటివి మైక్రో కంప్యూటర్ అనేవి సింగిల్ యూజర్ కంప్యూటర్స్ గా పిలువబడతాయి. నెక్స్ట్ వన్, కంప్యూటర్ ఆధారిత అభ్యసనాన్ని పెంపొందించే కార్యక్రమాలు ఏంటి? కంప్యూటర్ ఆధారిత అభ్యసనాన్ని పెంపొందించే కార్యక్రమాలు ఫస్ట్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కాల్ క్లాస్ ఎడ్యుసాట్ మన టీవీ అనేవి కంప్యూటర్ ఆధారిత అభ్యసనాన్ని పెంపొందించే కార్యక్రమం. నెక్స్ట్ వన్, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి యాప్ ఏంటి? ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించింది ప్రశాస్త్. వికీపీడియాతో ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక విద్యా వనరులు
ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. ఇగోండి ఇక్కడ ఇచ్చారు కదా ఫుల్ ఫామ్. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అనేటటువంటివి సార్వత్రిక విద్యా వనరులు. మరి ప్రారంభించినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఈ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ని ఇప్పుడే ప్రారంభించారు. 2001లో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి యొక్క నెలసరి భత్యాలు, అలాగే గణిత పట్టికలు, గ్రాఫ్లు ఇలాంటివి చిత్రించుటకు మరియు వివిధ గణనలు చేయుటకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎంఎస్ ఎక్సెల్ ఉపయోగపడుతుంది. ఎంఎస్ ఎక్సెల్. అంతర్జాల అభ్యసన లక్ష్యాలైనటువంటి స్మార్ట్లలో ఆర్ అంటే అర్థం ఏమిటి? అంతర్జాల అభ్యసన లక్ష్యాలైనటువంటి స్మార్ట్ లో ఆర్ అంటే అర్థం ఏంటి? ఇందులో ఆర్ అంటే మాత్రం రిలయబుల్. ఆర్ అంటే రిలయబుల్. మరి ఫస్ట్ లో ఎస్ అంటే ఏంటంటే స్పెసిఫిక్. ఎం అంటే మెజరబుల్, అంటే కొలత గణించగల అని అర్థం, మెజరబుల్. నెక్స్ట్ ఏ అంటే అచీవబుల్. ఆర్ అంటే రియలిస్టిక్ లేదా రిలవెంట్. రిలయబుల్ లేదా రియలిస్టిక్ అని వస్తుంది. నెక్స్ట్ టీ అంటే టైమ్ బౌండ్ అన్నమాట, టైమ్ బౌండ్. ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్ అంటే గణించగల, మరి ఏ అంటే అచీవబుల్ లేదా అటైనబుల్, మరి ఆర్ అంటే రియలిస్టిక్ లేదా రిలవెంట్, టీ అంటే టైమ్ బౌండ్. నెక్స్ట్ వన్, పీపీటీలో మార్పులను సేవ్ చేయడానికి సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి. అయితే ఇది ఏ ప్రదేశంలో ఉంటుంది? సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి కదా, మరి ఇది సేవ్ బటన్ అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది? క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఉంటుంది. క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో. నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ లో టోగుల్ స్విచ్ వల్లే పనిచేసేటటువంటి బటన్ ఏంటి? ఎంఎస్ వర్డ్ లో టోగుల్ స్విచ్ వల్లే పనిచేసేటటువంటి బటన్ ఏంటంటే షో లేదా హైడ్ బటన్. క్రింది వానిలో మల్టీమీడియా యొక్క అనువర్తనాలు ఏంటి? ఇవన్నీ కూడా అవుతాయండి. ఇంటరాక్టివ్ లెసన్స్, ఆన్లైన్ కోర్సులు, వర్చువల్ ల్యాబ్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, విజువలైజేషన్స్, డిజిటల్ స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ కూడా మల్టీమీడియా అనువర్తనాలు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మౌస్ కు సాధారణ ప్రత్యామ్నాయ పరికరం. మౌస్ అయితే మనం ఇప్పుడు ల్యాప్టాప్ లో మౌస్ ఉంటుంది కదా, మనం ఏమి యూజ్ చేస్తాం? టచ్ ప్యాడ్ కదా. సో టచ్ ప్యాడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పీపీటీలో యానిమేషన్ రిబ్బన్ పై ఉన్నటువంటి టైమింగ్ గ్రూప్ నుంచి దీనిని వర్తింపజేయవచ్చు. యానిమేషన్ రిబ్బన్ పై ఉన్నటువంటి టైమింగ్ గ్రూప్ నుంచి దీన్ని వర్తింపజేయవచ్చు. యానిమేషన్ యొక్క వేగానికి పట్టే సమయాన్ని వర్తింపజేయవచ్చు. నెక్స్ట్ వన్, అండు కమాండ్ కోసం ఉపయోగించేది ఏంటి? కమాండ్ కోసం ఉపయోగించేది బి అంటే పేస్ట్. బి అనేటటువంటిది పేస్ట్ కి యూజ్ చేస్తాం. మరి అండూకు ఉపయోగించేది జెడ్ అన్నమాట. అండూకు ఉపయోగించేది జెడ్. మరి పేస్ట్ కు ఉపయోగించేది వి. మరి ఆర్ అనేటటువంటిది ఫ్రెష్ ఏ పేజ్ ఆర్ లేదా అలైన్ టెక్స్ట్ టు రైట్ ని మనం టెస్ట్ చేయాలంటే యూజ్ చేస్తాం. మరి ఎక్స్ అనేటటువంటిది కట్ సెలెక్టెడ్ ఐటమ్ ఏదైనా కట్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. సెలెక్టెడ్ ఐటమ్ ని కట్ చేయడం కోసం ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, విద్యా సాంకేతిక శాస్త్రం యొక్క నిర్వచనాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించాలి. ఇక్కడ ఈ 3 అనేటటువంటిది సరికాదండి. ఇక్కడ సి అనేది సరికాదు. అభ్యసన సన్నివేశాల శాస్త్ర పరిజ్ఞానాన్ని క్రమబద్ధంగా అన్వయించేది అని చెప్పారు లీత్. విద్యా గమ్యాలను సాధించగల వ్యూహాల పద్ధతుల శాస్త్రమే విద్యా సాంకేతిక శాస్త్రం అని చెప్పింది షీకే మిత్రా. నెక్స్ట్ వన్, మన దేశంలో మొట్టమొదటిసారిగా రేడియో ప్రసారం ఎప్పుడు జరిగింది? జరిగిందంటే ముంబై 1927 జూలై 23 అన్నమాట. జూలై 23, 1927 ముంబై. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొనబడినటువంటి వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. క్రింద పేర్కొనబడినటువంటి వాటిలో సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఇక్కడ 20వ శతాబ్దం అనేది
సమాచార ప్రసార సాంకేతిక యుగంగా చెప్పబడుతుంది. మరి సమాచార ప్రసార సాంకేతికత అనేది మొట్టమొదటిసారిగా 1960లో ఫిన్లాండ్ లో వెలుగులోకి వచ్చింది అనేది రాంగ్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఫిన్లాండ్ ఐసీటీలో ముందన్నప్పటికీ కూడా అమెరికాలో వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇది బి అనేటటువంటిది రాంగ్ అన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఆప్షన్ ఏ కరెక్ట్, బి ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సెకండరీ మెమరీ కానిది ఏమిటి? సెకండరీ మెమరీ కానిది ఏమిటి? సెకండరీ మెమరీగా మనం ఏం ఉపయోగిస్తామంటే మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్టికల్ డిస్క్, అయస్కాంత డ్రమ్ అనేటటువంటిది ఉపయోగిస్తాం. పంచ్ కార్డ్ అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, పట్టికలోని సెల్లను విలీనం చేయడానికి ఉపయోగించే మెర్జ్ సెల్ ఆప్షన్ దీనిలో ఉంటుంది. ఇప్పుడు ఒక బాక్స్ ఉన్నాయి, ఈ బాక్స్ లో 2 సెల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 2 సెల్లు కలిపి ఇలా మనకి ఇలా రెండు సెల్స్ ఉన్నాయి, 1, 2. ఈ 2 కలిపి మనకి ఒకటే బాక్స్ గా రావాలి. అప్పుడు మెర్జ్ చేయాలనుకుంటా, అప్పుడు ఏం చేస్తాం? 2 మెర్జ్ చేయాలనేటటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంటది అంటే లేఅవుట్ లో ఉంటది అన్నమాట. లేఅవుట్ లో మెర్జ్ ఆప్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎంఎస్ వర్డ్ లో లోయర్ కేజ్ లో ఉన్నటువంటి పదాన్ని అప్పర్ కేజ్ లో పంపించాలి. లోయర్ కేజ్ లో ఉన్నటువంటి పదాన్ని అప్పర్ కేజ్ లోకి మార్చడానికి ఉపయోగించేటటువంటి కమాండ్ ఏంటి? అప్పుడు కంట్రోల్ పట్టి మనం దేన్ని క్లిక్ చేస్తామంటే F3 డబుల్ ప్రెస్ చేస్తాం అనమాట. సారీ, కంట్రోల్ కాదు, షిఫ్ట్ పట్టి ఏం చేస్తామంటే F3 డబుల్ ప్రెస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్, ఈమెయిల్ కి సంబంధించి బీసీసీ అంటే ఏంటి? ఈమెయిల్ కి సంబంధించి బీసీసీ అంటే ఏంటి? బ్లైండ్ కార్బన్ కాపీ అన్నమాట. నెక్స్ట్ వన్, ఇగ్నో అనేటటువంటిది ఎప్పుడు స్థాపించబడింది? 1985. 1985 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టైటిల్ బార్, ఫార్ములా బార్, నేమ్ బాక్స్ వీటికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్. టైటిల్ బార్ దేన్ని తెలియజేస్తుందని, ఇట్లా టైటిల్ బార్ అనేది అప్లికేషన్ ఫైల్ పేరుని ప్రదర్శిస్తుంది అనమాట. అప్లికేషన్ యొక్క ఫైల్ పేరు అసలు టైటిల్ అంటే ఏంటి? దాని పేరునే కదా మనం ఆ అప్లికేషన్ పేరేంటి, అసలు దాన్ని ఇదేంటి అని చెప్పేసి మనం పైన ఇస్తాం కదా. సో అప్లికేషన్ ఫైల్ యొక్క పేరుని ప్రదర్శిస్తే ఫార్ములా బార్ ఏం చేస్తుందంటే ఇచ్చిన సూత్రంలో గణనలు చేస్తుంది. ఫార్ములాని యూజ్ చేస్తాం కదా గణనలు చేయడం కోసం. ఫార్ములా బార్ ఏం చేస్తే ఇచ్చిన సూత్రంతో గణనలు చేస్తుంది. నేమ్ బాక్స్ దేనికి యూజ్ చేస్తాం? నేమ్ బాక్స్ అనేది సెల్ యొక్క స్థానాన్ని ప్రదర్శిస్తుంది అనమాట. క్రియాశీల సెల్ యొక్క స్థానాన్ని ప్రదర్శిస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పీపీటీ స్లైడ్ లో నేపథ్యం యొక్క రంగు ఫ్రాంట్ మార్చడానికి దీనిని సెలెక్ట్ చేయాలి. నేపథ్యం యొక్క రంగు ఫాంట్ ని మార్చాలంటే దేన్ని సెలెక్ట్ చేయాలి? ద రైట్ ఆన్సర్ ఈస్ డిజైన్ రిబ్బన్ ని యూజ్ చేయాలి. డిజైన్ రిబ్బన్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ చేసినటువంటి అంశం శాశ్వతంగా తొలగించేయాలి. ఆల్రెడీ మనం ఒక పదం ఉంది, ఈ పదాన్ని మనం సెలెక్ట్ చేసామంటే బ్లర్ చేసాం. బ్లర్ చేసినప్పుడు దాన్ని తొలగించాలంటే ఏం చేయాలి? డిలీట్ బటనే కదా. సో షిఫ్ట్ పట్టి డిలీట్ చేశాడు. సెలెక్ట్ చేసిన అంశం. నెక్స్ట్, క్రింది వానిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే కాపీకాన్ ఆదేశం అనేటటువంటిది టెక్స్ట్ ఫైల్ ని రూపొందించడానికి ఉపయోగిస్తాము. రన్ ఆదేశం అనేటటువంటిది ఫైల్ పేరుని మార్చడానికి ఉపయోగిస్తారు. ఫైల్ ను రూపొందించడానికి కాపీకాన్ ఆదేశం, రన్ ఆదేశం అనేది ఫైల్ పేరుని మార్చడానికి ఉపయోగిస్తారు. సో ఆర్డి ఆదేశం అనేది డైరెక్టరీని సృష్టించడానికి అన్నారు, అది రాంగ్ అన్నమాట. మరి ఆర్డి ఆదేశం అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అనేది ఏబి మాత్రమే సరి అయినవి. మరి డైరెక్టరీని సృష్టించడానికి ఏం చేస్తారంటే మేక్ డిక్షనరీ వాడతారనమాట. ఎండి మేక్ డిక్షనరీ అనేటటువంటిది డైరెక్టరీని సృష్టించడానికి ఉపయోగిస్తారు. మరి ఆర్డి ఆదేశం అయితే కాదు. ఆర్డి అనేది దేనికి ఉపయోగిస్తామంటే డైరెక్టరీని తొలగించడానికి.
ఆర్డి అనేటటువంటిది తొలగించడానికి ఉపయోగిస్తారు. ఎండి ఆదేశం అనేది డైరెక్టరీని సృష్టించడానికి ఉపయోగిస్తారు. రన్ అనేటటువంటిది పేరును మార్చడానికి, కాపీకాన్ అనేది టెక్స్ట్ రూపొందించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ కార్యక్రమాలు అంటే అర్థం ఏంటి? ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ కార్యక్రమాలు అంటే అర్థం ఏంటి? కార్యక్రమాలు అనేటటువంటి దేన్ని తెలియజేస్తాయి అంటే బోధనాభ్యసనకు ఉపయోగిస్తారు అన్నమాట. ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ కార్యక్రమాలు అనేవి బోధనాభ్యసనకు ఉపయోగించేవి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రవచనాలలో సరి అయినది గుర్తించండి. క్రింది ప్రవచనాలలో సరి అయినది ఇక్కడ చూస్తే రెండు కరెక్టేనండి. 1956వ సంవత్సరంలో సమాచారాన్ని నిల్వ చేయడానికి హార్డ్వేర్ డ్రైవ్ ను ప్రవేశపెట్టబడింది. ఆ 1960వ దశకంలోనే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఆవిష్కరణ జరిగింది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ 1960, హార్డ్ డ్రైవ్ అనేటటువంటిది 1956. సో ఈ రెండు కూడా ఇక్కడ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఇది కంట్రోల్ ప్లస్ బి. కంట్రోల్ ప్లస్ బి అనేది దేనికి యూజ్ చేస్తాం? ఆల్రెడీ చెప్పాను కదా, కంట్రోల్ ప్లస్ సి అయితే కాపీ చేయడానికి, అలాగే బి అయితే కంట్రోల్ ప్లస్ సి అయితే కాపీ చేయడానికి, అలాగే బి అయితే పేస్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. పేస్ట్. ఈ క్రింది వానిలో పేస్ట్ చేయడానికి ఉపయోగిస్తాను. ఈ క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి అంటే ఇక్కడ రెండు కూడా సరైనవి. రికార్డు చేసిన లేదా లైవ్ కంటెంట్ ను ఇంటర్నెట్ ద్వారా పంపిణీ చేయడాన్ని వెబ్ కాస్టింగ్ అంటారు. చూడండి, రికార్డు చేసిందైనా వెబ్ కాస్టింగ్ అవుతుంది, లైవ్ కంటెంట్ అయినా వెబ్ కాస్టింగ్ అవుతుంది అనమాట. బ్లాగ్ అనేది వీడియో మరియు బ్లాగుల యొక్క సంయుక్త రూపం. బ్లాగ్ అంటే ఏంటంటే వీడియో మరియు బ్లాగుల యొక్క సంయుక్త రూపాన్ని బ్లాగ్ అంటాం అనమాట. సో రైట్ ఆన్సర్ ఈ రెండు కూడా సరి ఉంది. నెక్స్ట్ వన్, పవర్ పాయింట్ యొక్క మాస్టర్ స్లైడ్ లో వేరుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లేస్ హోల్డర్ మాస్టర్ అనేది సరికాదు. ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. స్లైడ్ మాస్టర్, హ్యాండ్ అవుట్ మాస్టర్, నోట్స్ మాస్టర్, ఈ మూడు కూడా పవర్ పాయింట్ యొక్క మాస్టర్ స్లైడ్ లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, మా ఎంఎస్ వర్డ్ 2013 కి సంబంధించి క్రింది వాటిని జతపరచాలి. మరి ఇక్కడ వచన సమలేఖనం, వీక్షణ మోడ్లు అంటే టెక్స్ట్ అలైన్మెంట్, అలాగే వ్యూ మోడ్స్, లాంగ్వేజ్ చెకింగ్స్. వీటికి వచ్చేసరికి ఏవి ఎన్ని రకాలు ఉంటాయని. టెక్స్ట్ అలైన్మెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే 4 రకాలుగా ఉంటుంది. నెక్స్ట్ వీక్షణ మోడ్లు అంటే వ్యూ మోడ్స్ అనేవి 5 రకాలుగా ఉంటాయి. భాష సవరణలు అనేవి 2 రకాలండి. భాషా సవరణలు 2, వీక్షణ మోడ్లు 5, టెక్స్ట్ అలైన్మెంట్స్ ఎన్ని ఉంటాయంటే 4 రకాలు ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిది. మరి ర్యామ్ లో సమాచారం తాత్కాలికంగా నిల్వ ఉంటుంది అన్నారు. మరి కంప్యూటర్ కీబోర్డులో ఫంక్షన్ కీలు అనేవి ఉంటాయి. మరి జాయ్స్టిక్ అనేది ఒక హ్యాండిల్. టచ్ ప్యాడ్ అనేది స్కానర్ కి ప్రత్యామ్నాయంగా వాడతారన్నారు. టచ్ ప్యాడ్ దేనికి వాడతామమ్మా? మౌస్ కి ప్రత్యామ్నాయంగా వాడతాం. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, సమాచార ప్రసారానికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. మరి అంతస్థ వ్యక్తిగత, అంతర్ వ్యక్తిగత, సమూహ, భారీ. అంతస్థ వ్యక్తిగత అంటే తన కోసం తను ఉపయోగించేది, మాత్రమే ఉపయోగించేది డైరీ రాయడం. అంతర్ వ్యక్తిగత అనేవి ఇద్దరి మధ్య ఇలా జరిగేది ఇంటర్వ్యూ. సమూహం అంటే ఎక్కువ, కమిటీకి సమావేశాలు ఇట్లా. భారీ అనేటటువంటి రేడియో అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమాచార సాంకేతిక శాస్త్రం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? సమాచార సాంకేతిక శాస్త్రం అనేది మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరంటే లిబిట్ మరియు వెస్లర్. సరిగా జతపరిచినది గుర్తించండి. కంట్రోల్ సి అంటే సరిగా జతపరిచినది అన్నారు. కంట్రోల్ ప్లస్ సి అయితే మనకి కాపీ అవుతుంది తప్ప అండు కాదు. కంట్రోల్ ప్లస్ వి అనేటటువంటిది పేస్ట్. మరి ఇది మనకి రైట్ ఆన్సర్. కంట్రోల్ ప్లస్ ఎక్స్ అనేటటువంటిది ఇక్కడ చూస్తే కంట్రోల్ ప్లస్ ఎక్స్ అనేది రెడూ కాదు. రెడూకి దేన్ని ఏం యూజ్ చేస్తామంటే కంట్రోల్ ప్లస్ వై యూజ్ చేస్తాం. మరి కంట్రోల్ ప్లస్ ఎక్స్ అంటే కట్ అనమాట. కంట్రోల్ ప్లస్ ఎక్స్ అనేది కట్ కోసం యూజ్ చేస్తాం. కాపీ అయితే సి, కంట్రోల్ ప్లస్ ఎక్స్ అయితే కట్, బి అయితే పేస్ట్, ఏ అయితే
డీసెలెక్ట్ ఆల్ అన్నారు. డీసెలెక్ట్ ఆల్ కాదు, సెలెక్ట్ ఆల్. అన్నింటిని సెలెక్ట్ చేయడం కోసం ఏ యూజ్ చేస్తాం, సెలెక్ట్ ఆల్ అవుతుంది తప్ప డీసెలెక్ట్ ఆల్ అనేది కాదు. సో ఇక్కడ మనకి Ctrl+V అనేది పేస్ట్, ఇది ఒక్కటే మనకి థర్డ్ వన్ ఒకటే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా సాంకేతికతలోని దశల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. విద్యా సాంకేతికతలోని దశల యొక్క వరుస క్రమం ఏంటి? ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ ఆడియో విజువల్ దశ అనేది ఫస్ట్ వస్తుంది, తర్వాత మానసిక సామాజిక దశ, తర్వాత సైబర్నెటిక్ దశ, తర్వాత సమాచార ప్రసార సాంకేతిక దశ. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. అంటే సిఏబిడి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పీపీటీలో ఒక స్లైడ్ నుండి మరొక స్లైడ్ కి మార్చాలనుకోండి, అప్పుడు విజువల్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఈ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. ఒక స్లైడ్ నుండి మరొక స్లైడ్ కి మార్చేటప్పుడు విజువల్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఏ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి? యానిమేషన్ ట్రాన్సిషన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ వన్, ఎంఎస్ ఎక్సెల్ లో స్ప్రెడ్ షీట్ నావిగేషన్ కు సంబంధించి సరైనది ఏంటి? ఎంఎస్ ఎక్సెల్ లో స్ప్రెడ్ షీట్ నావిగేషన్ కు సంబంధించి సరైనది ఏంటి? ఈ మూడు కూడా సరైనవేనండి. సెల్ ఎంపిక చేసేటప్పుడు మౌస్ పాయింటర్ ఉపయోగించాలి. సెల్ కిందకి జరపాలంటే ఎంటర్ ఉపయోగించాలి. సెల్ కుడివైపుకి జరపాలంటే ట్యాబ్ ను ఉపయోగించాలి. ఈ మూడు కూడా సరి అయినవే. మరి కర్సర్ చివరి సెల్ కు జరపాలంటే కంట్రోల్ ఉపయోగించాలి అన్నారు. ఇది రాంగ్ అన్నమాట, ఇది రాంగ్. నెక్స్ట్ వన్, మైక్రోసాఫ్ట్ విండోస్ కి సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. మైక్రోసాఫ్ట్ విండోస్ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ మ్యాథ్స్ అకార్డింగ్ చేయాలి మనం. చూస్తే మొదటి వ్యాపార ఆధారిత వెర్షన్ అనేది విండో NT 3.1. మరి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే విండోస్ 95. ఎంఎస్ విండోస్ అనేది గ్రాఫికల్ ఆపరేటింగ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి అన్ని కూడా. నెక్స్ట్ వన్, తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి. మరి ఇక్కడ Ctrl+Y అయితే రెడు, మరి Ctrl+Z అయితే అండు, Ctrl+O అయితే క్లోజ్ ద ఐటమ్ అన్నారు. ఓపెన్ ద ఐటమ్, ఓ అంటేనే ఓపెన్ కదా, ఓపెన్ ద ఐటమ్. ఎక్స్ అంటే కట్. సో ఇక్కడ మనకి జెడ్ అండు సరిపోయింది. ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు, ఓపెన్ ద ఐటమ్ అన్నమాట. నెక్స్ట్ వన్, స్లైడ్ షోలో చివరికి చేరినటువంటి తర్వాత ఇది కనిపిస్తుంది. స్లైడ్ షోలో చివరికి చేరిన తర్వాత ఏం కనిపిస్తుంది మనకి? మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ విండో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ఎంఎస్ వర్డ్ కి సంబంధించి క్రింది వాటిలో సరి అయిన వాక్యాలను గుర్తించండి. ఎంఎస్ వర్డ్ కి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది. ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవేనండి. టెక్స్ట్ యొక్క ఫార్మాట్ స్టైల్ మార్చాలంటే హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. పట్టిక జత చేయాలంటే పేజ్ లేఅవుట్ పైన క్లిక్ చేయాలి. టెక్స్ట్ ను అన్బోల్డ్ చేయాలనుకోండి, అంటే లైట్ గా చేయాలి. అక్షరాలు ఎట్లా డార్క్ గా కాకుండా లైట్ గా కనిపించేలాగా, పలుచగా కనిపించేలా చూడాలంటే బి పైన క్లిక్ చేయాలి, అన్బోల్డ్ చేయాలంటే. సో ఇక్కడ మనకు ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ తరం మరియు సాంకేతికతలను గురించి సరిగా జతపరిచిన దాన్ని గుర్తించండి. కంప్యూటర్ తరం మరియు సాంకేతికత. ఇక్కడ మొదటి తరం కంప్యూటర్ వచ్చేసరికి వాక్యూమ్ ట్యాబులు. రెండవ తరం కంప్యూటర్స్ వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్. అలాగే నాలుగో తరం కంప్యూటర్కి వచ్చేసరికి లార్జ్ స్కేల్ ISC. సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. మొదటి తరం వాక్యూమ్ ట్యాబులు, రెండవ తరం వచ్చేసరికి ట్రాన్సిస్టర్లు, నాలుగో తరం వచ్చేసరికి లార్జ్ స్కేల్ ISCలు. నెక్స్ట్ వన్, ఐసీటీకి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఐసీటీకి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే ఐసీటీ అనేటటువంటి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది అన్నారు. అలాగే నిజ జీవిత అనుభవాలను అందజేస్తుంది, బహుళ ఆలోచనలు, సృజనాత్మకతను పెంపొందిస్తుంది, స్టెమ్ కోర్సులకు మాత్రమే అనుగుణంగా ఉంటుంది అన్నారు. ఇది రాంగ్ అన్నమాట, ఇది రాంగ్. నెక్స్ట్ వన్, సమాచార ప్రసార పద్ధతులకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. సమాచార ప్రసార పద్ధతులకు సంబంధించి సరి అయినది. ఇక్కడ రెండు కూడా కరెక్టేనండి. నిహిత సమాచార పద్ధతులు అంటే అధోముఖ, ఊర్ధ్వముఖ, సమాంతర. నిహిత సమాచార పద్ధతులు అంటే అధోముఖ, ఊర్ధ్వముఖ, సమాంతర. అనిహిత సమాచార ప్రసార పద్ధతులు అంటే శృంఖల, నక్షత్ర, క్లస్టర్. ఈ రెండు కూడా రైట్ ఆన్సర్స్. లాస్ట్ అండ్ ఫైనల్ బిట్,
1840 టు 1940 మధ్య కాలాన్ని ఏమని పిలుస్తారు? 1840 నుండి 1940 మధ్య కాలాన్ని మనం కంప్యూటర్ పరిభాషల యుగం అని పిలుస్తారు. కంప్యూటర్ పరిభాషల యుగం. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.